శారద నిన్ను ప్రేమిస్తుందన్నయ్య. ప్రేమిస్తే మరి చెప్పాలి కదా. ఆయన ప్రేమిస్తున్నట్టు చెప్పాలి కదా. నేను చెప్పడం ఏంటి అసహ్యంగా? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ముందు నువ్వు వెళ్ళు. తనకంత ఈగో ఉంటే మగండి నాకెంత ఉండాలి? ఆ లెక్కను చూసుకుంటే ఆ 50 కోట్ల కంటే శారద ప్రేమ ఎక్కువేం కాదు. అంటే నాకు 50 కోట్లే కావాలి. అంటే నువ్వు మోహిని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళంటే చేసుకుంటాను. నీ అక్క ఎక్కడికి వెళ్ళింది? నీ పేడ వదిలించుకోవడానికి వెళ్ళింది. ఓహో మా ఇంటి. సరు వాట్ హ్యాపెన్? ఏమైంది? క్యా హువా? మన్మథరావు గారు, నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఏం మాట్లాడుతున్నావు సారు? ఇష్టమేనా? అసలు నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్ పర్సనల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఇద్దరు ఇక్కడ ఉంటాం అవసరమా? సరు మన్మథరావు గారు, రేపే మన పెళ్లి జరిగిపోవాలి. నువ్వు అన్నావు కాబట్టి ఈ క్షణం నుంచే నేను మొదలెట్టాను. నేను ఇలా ఏర్పాట్లు ఉంటాను. అక్క, నువ్వు వాణ్ణి మన్మథరావు గారిని ఒక అంకుల్ గారిని పెళ్లి చేసుకుంటావా? ఏంటమ్మా శారదా ఇది? ఇంకెవరు ఏం మాట్లాడకండి. రేపే నాకు మన్మథరావు గారికి పెళ్లి. ఎంత అందంగా అలంకరించుకుంటావా? ఎంత అందంగా ఉంటానికి లేదు. ఏంటో అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో 5 రోజులు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇలా హడావుడిగా చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అంటారు కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని. లేకపోతే నా ఆశలు అనగారి కోరికలన్నీ కొండెక్కిపోతున్న ఈ వయసులో నాకు పెళ్ళెవడం ఏంటి? అది కూడా నేను కోరుకున్న అమ్మాయితో. ఒరే మన్మథరావు, నీ అంత అదృష్టవంతుడు ఈ భూలోకంలోనే ఉండరా. ఈ పెళ్లికి కారకుడైన నా సవతు అదే ఆ ప్రసాద్ గడికి కంగ్రాచులేషన్ చెప్పి రావాలి. ఎస్, మన్మథరావు గారు, మీరు మీ పెళ్ళాడవాడి చూస్తుంటే మోసలోడికి దసరా పండుగ సామెత గుర్తొస్తుంది. పెళ్లి పీట లెక్కబోతున్న ఈ ఆనంద సమయంలో మీరు ఎన్ని సెటైర్లు వేసినా నా చెవులకి మంగళ వాయిద్యాలాగానే వినిపిస్తాయి. ఇక్కడ నాకు ఇంకో విషయం ఆనందంగా ఉందయ్యా. నా కళ్ళ ముందే పెళ్లి గారి ప్రసాద్ పెళ్లి పీట లెక్కబోతున్నాడు. అంటే శారదను త్యాగం చేయబోతున్నారు మీరు? త్యాగమా తోటకూర? త్యాగాలు చేయడానికి మాదేమన్నా త్యాగరాజ వంశం అనుకున్నారా? ఇదిగో ఇప్పుడు కూడా నేను త్యాగం చేశాననుకో చరిత్రలోకి ఎక్కడం కాదు, శాశ్వతంగా శిలాజంలా మిగిలిపోతాను. సర్లేవయ్యా, ఇవన్నీ నాకెందుకు గాని. ఇదిగో ప్రసాద్, నువ్వు చేసిన సాయం జన్మ జన్మలకి మర్చిపోలేనయ్యా. నేనేం చేశాను మన్మథరావు గారు? మిమ్మల్ని శారద ఇష్టపడింది, పెళ్లి చేసుకుంటున్నారు. అన్ననన్న అలా అనకయ్యా. వాడి చచ్చిపోతున్న నా పెళ్లి అనే మొక్కకి అంటుకట్టి నీళ్లు పోసి నిలబెట్టావయ్యా. రేపు ఆ మొక్క పెద్ద చెట్టయి మానయ్యి ఒక కాయ పండు కాస్తే దానికి నీ పేరు పెట్టుకుని రుణం తీర్చుకుంటానయ్యా. ఏమండే, మీ మొక్కల పిచ్చికారి ఆపితే మా అన్నయ్యని పెళ్లికి రెడీ చేసుకోవాలి. బాగా గుర్తు చేశావు. నేను కూడా ఇంటికెళ్ళి కళ్ళకి కాటుక, కాళ్ళకి చేతులకి పారాణి పెట్టుకోపోయారా? సెటైర్లా అయినా సరే వేసుకో, నీకు ఓపికన్నన్ని వేసుకో. ఈ ఆనంద సమయంలో నువ్వెన్ని మాట్లాడినా
నా చెవులకి మంగళ వాయిద్యాలాగానే వినిపిస్తాయి. పే 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 పే, డుమ్ డుమ్ డుమ్, పే 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 పే, డుమ్ డుమ్ డుమ్. మణి, ఏంటి మణి అక్క ఇలా షాక్ ఇచ్చింది? వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటుంటే ప్రేమించుకుంటున్నారు, నా ప్రాబ్లం క్లియర్ అయినట్టే అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చింది మణి. రాధా, నువ్వేం బాధపడకు. ఏ పనైనా చివరిదాకా చేస్తేనే తెలుస్తుంది అంటారు. ఈ పెళ్లి కూడా చివరికి భగవంతుడు ఎవరితో ముడిపెడితే వాళ్ళతోనే జరుగుతుంది. వేరేంత మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీ పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. మీ పెళ్లి చేసి మీతో చివరిదాకా బతకాలన్నదే నా ఆశ. నిన్ననే లాభం, ముందు ఆ పెళ్లికి రెడీ అవుతుంది, దాన్ని అనాలి. దానికి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరని అదిలో చేస్తుంది. నువ్వు ఏడవకు రాధా. ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఆ మన్మథరావు మీద అనుమానం వస్తోంది. నాకు అలానే అనిపిస్తుంది. ఆ? ఎప్పుడూ లేనిది సడన్ గా ప్రసాద్ గారి మరదలు రావడం ఏంటి? పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటి? అది చూస్తే ఒక్కతే వచ్చింది. అవును మణి, ఇదంతా చూస్తుంటే ఆ మన్మథరావు కుట్రలానే ఉంది. నువ్వేమీ ఏడవకు. నేనుండగా ఈ పెళ్లి జరగనిస్తానా? రా. మన్మథరావు, తొందరగా చెప్పు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. వారిని ఈ గెటప్ లో నిజంగా నువ్వు పెళ్లి కూతురులానే నీ ఉన్నా. ముఖంలో ఉంది నీ పోలిక. జోకేశాను మోహిని. నీ దిక్కుమాల జోకులకి నవ్వే ఓపిక నాకైతే లేదు. నా జోకులకే నీకు నవ్వు రాలేదంటే సంథింగ్ ప్రాబ్లం విత్ యూ. ఏమైంది? అసలు ఈ క్యారెక్టర్ కి ఒప్పుకునే ముందు నువ్వేం చెప్పావు? గెస్ట్ రోలు 2 రోజులు కాల్ షీట్ ఇస్తే చాలు అన్నావు. ఇప్పుడు వస్తే ఈ పెళ్లి సెటప్ అంతా ఏంటి? అక్కడ ఎన్ని డైలీ బయటలు పోతున్నాయో తెలుసా? తింగురంగా అనుకుంటూ పంచు కట్టుకుని తిరుగుతూ ఉంటావు. ఏనాడన్నా పట్టించుకున్నావా నన్ను? చూసిన కమిట్మెంట్ ఆర్టిస్ట్ నీళ్లు తోడుకురారా నుయ్యిస్తానంటే 4 చేపలు రాలు 4 గీసుకుంటానందంట నీకు తగ్గది. ఈ మన్మథరావు ప్లాన్ వేసాడంటే 10 రకాలుగా ఆలోచిస్తాడు. నికార్సైన ముదురు మొగోడిని పైసా లేకుండా నీకు మొగుడిగా ఇస్తానంటే కకృతిగా డైలీ పెట్టాలంటావేంటే తల్లే. అయితే నిజంగా నన్ను పెళ్లి చేసుకోమంటావా? నువ్వేం చేసుకోక్కర్లేదు, అతనే నీ మెడలో తాళి కడతాడు. ఆ షాటప్ నువ్వు తాళొంచితే చాలు, తర్వాత నీ సోలో పర్ఫార్మెన్స్ తో రెచ్చిపో, అంతే చాలు. మన్మథరావు, నీలాంటి అన్న నాకు ఉండాలే గాని కాల్ షీట్లన్నీ కాలి గోటుకోతన్ని కోటీశ్వరులందరినీ నీ భావన చేస్తాను మన్మథరావు. కరెక్టే, నాలాంటి అన్న ఉంటాం తప్పలేదు గానీ నీలాంటి చెల్లి మాత్రం ఏ అన్నకే ఉండదు. ఏదో నీ అభిమానం. సీరియల్ ఎండింగ్ కి ఎంట్రీ ఇచ్చి నా రోల్ మాత్రం ప్రసాద్ పర్మనెంట్ గా ఎక్స్టెండ్ చేద్దాం మన్మథరావు. ఇది చాలు నాకు. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. థాంక్యూ సో మచ్. అది చూడు ఏంటి? చూడక్క అక్క, అయ్యో కర్మ. ఇప్పుడు అర్థమైందా? ఆ మన్మథరావుని మేము ఎందుకు వద్దున్నామంటే ఆడపిల్లని చూడగానే తోకొట్టుకుంటూ పోయేవాడిని పెళ్లి చేసుకుని బంగారం లాంటి జీవితాన్ని ఖచ్చితంగా మిస్ అయిపోతావని. అవునక్క, నాకు ముందు నుండి ఇదంతా మన్మథరావు ప్లాన్ అనిపిస్తోంది. నాకు తెలిసి నువ్వు ప్రసాద్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మన్మథరావే ప్లాన్ చేసి ప్రసాద్ ని నీ దగ్గర బ్యాడ్ అయ్యేలా చేశాడు. అప్పుడు మంచిగా నటించి నీ నోటితోనే మన్మథరావుని పెళ్లి చేసుకుంటాను అనేలా చేశాడు. అనియా, మన్మథరావు వచ్చి థ్యాంక్స్ చెప్పినప్పుడు నీకు ఏ అనుమానం రాలేదా? నాకెందుకో ఈ ఎంటైర్ పెళ్లి ఎపిసోడ్ ని డైరెక్ట్ చేస్తుంది మన్మథరావేనని డౌట్ వస్తుంది. శారదని నిన్ను విడదీసి శారదని పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు. అదే అమలు చేస్తున్నాడు. వాడు డైరెక్ట్ చేసినా ప్లాన్ చేసినా శారద తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదరా. ఇక దాని గురించి ఆలోచించుకో, వదిలే. ఏ రాధా, ఇక్కడ ఒక పిన్ పెట్టు. ఏంటి శారదా ఇది? నీ జీవితం గురించి మేము మాట్లాడుతుంటే నువ్వు పిన్ను పెట్టమంటావేంటి? నీ జీవితాన్ని ఆ త్రాసుడి చేతిలో పెట్టడానికే తయారయ్యావా? చూడు గోపి, నా జీవితంలో ఇప్పుడు దొరికిన దాంతో అడ్జస్ట్ అవడం తప్ప ఏది బెస్టో ఆలోచించుకునే ఆప్షన్లు అయితే నేను లేనురా. జీవితంలో ఆప్షన్స్ అందరికీ వస్తాయి,
ప్రతిదీ మన కళ్ళ ముందే కనిపిస్తుంది, కానీ మనకి దాన్ని చూసే విధానం రావాలి. చూసింది దక్కించుకునే ప్రయత్నం చెయ్యాలి, అంతేకాని ఇంట్లో దీపం పెట్టి వీధిలో చీకటుందని కూర్చుని ఏడకూడదక్కా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? సిగ్గు లేకుండా ఆ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడాలా? నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం లేదన్నయ్య. జస్ట్ మీరు ఒకరికొకరు ఓపెన్ అయ్యి మాట్లాడుకుంటే చాలు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా అపార్థాలు చేసుకుని ఏదో త్యాగాలు చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ మీరు చేస్తుంది త్యాగం కాదన్నయ్య, వంచన, ఆత్మవంచన. నా మాట విని ఇప్పుడైనా వెళ్ళి సార్తో మాట్లాడన్నయ్య. ఇప్పుడు వెళ్ళి ఎలా మాట్లాడంట గోపి? ఒకవేళ వెళ్ళి మాట్లాడినా తను నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తే ఎదవనయ్యి వెనక్కి తిరిగి రావాలి. జీవితాంతం ఎదవడానికి ఒప్పుకున్నవాడివి, ఈ ఒక్కరోజు ఎక్సెప్షన్ ఎందుకు అన్నయ్య? ఇవన్నీ నీ ఇమాజినేషన్స్ కానీ శారద మాత్రం ఖచ్చితంగా నీతో పెళ్లి ఒప్పుకుంటుంది. మనమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నవాన్ని నేనెలా పెళ్లి చేసుకోను? ఇది నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అలా అని నీ మనసులో ఉన్నవాడిని చంపుకొని అనాకి కూడా పనికిరాని ఆ ముసలి మన్మథరావుతో తాళి కట్టించుకుని గతాన్ని ఒక జ్ఞాపకంగా తలుచుకుంటూ జీవితాంతం ఏడ్చుకుంటూ బతికేస్తావా? నిండా మునినోడికి చలేంట్రా, అన్నిటికీ సిద్ధమయ్యే నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతానికి నా మనసులో ఎవ్వరూ లేరు, శూన్యం తప్ప. సరేనమ్మా, శూన్యం అంటున్నావు కదా, ఒక పని చెయ్యి. ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నువ్వే ఆలోచించుకో. నీ మనసులో ఎవరున్నారో నీకే తెలుస్తుంది. నిజంగా అప్పుడు నీకు మన్మథరావే కనిపిస్తే మేము మాట్లాడకుండా నీ పెళ్లి చేస్తాం. అన్నయ్య, కళ్ళు మూసుకొని నువ్వు జీవితాంతం ఎవరితో గడిపితే ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఆ అమ్మాయి రూపాన్ని ఊహించుకో, నీకే తెలుస్తుంది నీ జీవితం. ఒకవేళ నీకు మోహినియే కనిపించిందనుకో, ఏ అడ్డంకులు లేకుండా నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. సరే, ఎవరు కనిపించారు అన్నయ్య? శారద కనిపించిందా? ప్రసాద్ కనిపించాడా? లేదు. ఏంటి శారు ఇంకా తయారవలేదా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది కదా. ఇద్దరున్నారు, ఏం చేస్తున్నారు? తొందరగా కానివ్వండి. 2 నిమిషాలు మన్మథరావు గారు. అలాగే సార్, నువ్వు ఎలా అంటే అలా. మీ ఇద్దరు తొందరగా కానివ్వండి. అమ్మా శారదా, తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఆఖరిసారిగా ఒక్కసారి ఆలోచించు. పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ బ్యాగ్ లో సర్దారా? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోతే బాగోదు. తొందరగా బయలుదేరండి. ఏంటి బావా ఈ లేటు? అమ్మాయి కంటే నువ్వే ఎక్కువ ముస్తాబవుతున్నావు. అసలు నీ అందానికి మేకప్ అక్కర్లేదు బావా. పద వెళ్దాం. లే బావా, లే. తొందరగా రండి, అవతల పెళ్లి ముహూర్తానికి టైం అవట్లా. శారు, ఇటు.
రిజిస్టర్ ఆఫీస్ కి టైం అవుతుంది. కారు ఎక్కుతావా? బాబా బాబా శారు బాబా కారు శారు కారు బాబా శారదా శారు శారదా ప్రసాదు ప్రసాదు నేను ఒప్పుకోను రాధా గోపి రాధా గోపి రాధా కొడితే కొట్టావు గానీ నాకు చిన్న డౌట్ క్లారిఫై చేస్తావా? అఘోరించు. ఇప్పుడు ఇంత ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని ఎడగొట్టాలని చూశాను కదా, అయినా వాళ్ళిద్దరు కలిసిపోయారేంటి? ఎక్కడ పిలిచి కొట్టిందంటావు నా ప్లాను? ఏం లేదు మన్మధరా, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ జీవిత భాగస్వామిగా ఎవరుండాలో ఊహించుకోమన్నాను. వాళ్ళకి వాళ్ళ భాగస్వామి కనపడ్డారు, అందుకే అలా ఏకం అయ్యారు. రాధా అయితే నేను కూడా కళ్ళు మూసుకుని ఊహించుకుంటానే. నా భాగస్వామి కనిపిస్తే వచ్చేస్తా. అవును, ఒకవేళ శారద కనిపిస్తే పెళ్లి చేసుకుంటానే. ఆ? ముందు మూసుకొని చూడు. అదేంటి మణిమాల, నాకు కాషాయం కమడలం కనిపించిందేంటి? ఓహో, నువ్వు సన్యాసిగా మారే టైం వచ్చేసింది. ఒరే మన్మథరావు, నీ వల్ల నా కెరియర్ పోయే, కాల్ షీట్లు పోయే. ఇప్పటికన్నా నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. నాలాంటి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి గాని డబ్బుల కోసం ఆశపడకూడదమ్మా. నన్ను మోసం చేసావు కదా, సంక నక్కిపోతావు చెప్తున్నాను. ఇంకేం మిగిలిందని నాకడానికి నీ శాపాలు నా శిరోజాలను కూడా తాకలేదు. అమ్మా, నీ గమ్యం తెలుసుకుని ప్రయాణించు. నీకు అప్పటికీ ఏ దారి లేకపోతే నా వెనకే రా. నా కమండలం తీసి నీ చేతిలో పెడతాను. ఇద్దరం కలిసి కాశీకి వెళ్లి సన్యాసంలో కలిసిపోదాం. మన్మథరావు, నీ పెళ్లి ఎలాగూ కాలేదు. పెద్ద మనసుతో పిల్లల్ని ఆశీర్వదించు. కొంచెం పెద్దరికమన్నా నిలబడుతుంది. ఓహో, నా సన్యాసానికి ఈ రేంజ్ లో ఏర్పాట్లు చేశావా? కానీ శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సుపుత్ర ప్రాప్తి చల్లగా ఉండండి. కొల్గన్ ప్రసాద్ అంటే మీరేనా? ఏమన్నారా? రేయ్,
ఇవి నా పెళ్ళం అంటే ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది. ఇక నుంచి ఎవడన్నా నన్ను పెళ్లి కాని ప్రసాద్ అన్నాడో పెచ్చగొట్టిన కొడతా. ఈ విషయాన్ని ఊరంతా నువ్వే డప్పు కొట్టి చెప్పాలి, డోలు కొట్టి చెప్పాలి. చెప్తాను సార్. ఏం చెప్తావు? పెళ్లిగాని ప్రసాద్ కి పెళ్లి అయిందని చెప్తాను సార్. మళ్ళీ చెప్పు. పెళ్లిగాని ప్రసాద్ కి పెళ్లి అయిందని చెప్తాను సార్. ఇదిగో, నువ్వు పోలీస్ బయలుదేరు. పెళ్లి కాని ప్రసాద్కి పెళ్లి అయిపోయింది.